మనకిక్కడ భూమి మీద కూడా అనేక బ్యాక్టీరియాలు, అనేక ఫంగస్ లాంటివి ఏర్పడుతుంటాయి భూమి మీద కూడా. అంటే హ్మ్. మానవుడికి ఏర్పడొచ్చు, లేతే పంట పొలాలకు ఏర్పడొచ్చు. హ్మ్. అలా వాటితోని నిత్యము కూడా అమ్మవారు ఆ యొక్క శక్తి స్వరూపం సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి వారాహీదేవి వాటన్ని కూడా విపరీతంగా పోరాడి గెలిచి అమ్మవారు అందరికీ సుభిక్షమైన సస్యశ్యామలమైన పంట పొలాలను ఇస్తుందని చెప్పి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి హ్మ్. అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల అది చెడు జరుగుతున్నా కూడా దాన్ని ఆపి మంచి జరిగే ప్రయత్నం చేసుకోవటమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. హుహు. అంతే తప్ప చాలామంది ఈ వారాహి దేవత గురించి కూడా విశేషంగా ఏం చెప్పబడుతుంది బయట అంటే శత్రు సంహారమూర్తి అని. హ్మ్. అంటే అవన్నీ అంశాలు ఉన్నాయి. అలా రకరకాలు ఉంటాయి. ఒక శక్తికి అనేక రకాలు ఉంటాయి. హ్మ్. ధన సంపదను ఇవ్వడానికి, కార్యసిద్ధి కూడా అనేక రకాల మంచి సిద్ధి కూడా కలుగుతాయి. హ్మ్. అంటే ఇక్కడ శత్రు సంహారానికి ఎక్కువగా మనం చెప్పబడుతుందని అంటున్నారు. శత్రు సంహారం అంటే మనలో ఉన్నటువంటి శత్రువులు అంతరమైన శత్రువులు కూడా ఉంటాయి. హ్మ్. వాటిని కూడా తుదముట్టించడానికి కూడా ఈ అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది.